నా పేరు రామకృష్ణ, పూసని రామకృష్ణ. ఊరు పాపాపురం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. వాసు సీడ్స్లో ఎకరానికి 12 ప్యాకెట్లు తీసుకొచ్చాను. న్యూ రాధిక విత్తనం బాగానే ఉంది, ఏ రకదే పెట్టుకోవచ్చు. వర్షాలకు కూడా తట్టుకుంది. ఈ సంవత్సరం పడ్డ వర్షాలకు కూడా తట్టుకుంది, బాగుంది సీడ్. ఇదైతే కాప్ సిట్టింగ్. కాపు కూడా చక్కగా ఉంది. తాలు శాతం తక్కువ. కింద నుంచి కూడా కాపు బాగుంది. కింద కాపు లేకుండా పైన వచ్చి పడకుండా కింద నుంచి కూడా కాపు సిట్టింగ్ బాగుంది. వైరస్ ఏం లేదు, నల్లికి కూడా తట్టుకుంది. రైతులు వేసుకోవచ్చు, బాగానే ఉంది సీడ్. అడుగుతున్నారు ఏమవుతున్నాం అంటే నేను రాధికాన్ని చెబుతున్నాను. కాప్స్ చక్కగా పడదు, అవసరం కాదు, చక్కగా పడదు. హైట్ కూడా 4.5 నుంచి 5 అడుగులు దాకా. మొత్తం ఇదేమో ఉంది. సైజు కూడా బాగుంది, రంగు కానీ సైజు కానీ అంతా బాగుంది. ఇది చూసుకోండి. ఇది వచ్చేసి పైకొంద డబల్ సెట్టింగ్, కింద సెట్టింగ్ అవుతుంది. ఏనా కదా కొమ్మలు ఉన్నాయి, ఇదిగో సైడ్ కొమ్మలు అంటే ఇంకా కింద సైడ్ బ్రాంచ్ ఎంత చాలా ఉన్నాయి. సైడ్ బ్రాంచ్ సైడ్ ఉంది, మొత్తం ఆటో సెట్. ఇది ఇదిగో చూసుకోండి. ఒక్కొక్క మొదలేసి శ్రీశైలం కూడా చెట్టు మొత్తం ఒకటి అన్నట్టు అర్థం. ఇది వేర్లే అక్కడ వరకు. మళ్ళీ సైడ్ బ్రాంచెస్ మళ్ళీ సైడ్ ఉన్నాయి. మొత్తం ఒకటే సెట్. ఏదైనా మొత్తం అంతే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎడ వేసుకుంటే చెట్టు ఉర్లబడింది. ఇది మొత్తం తాలు శాతం తక్కువ.
మ్యూజియం సీడ్స్ వారి న్యూ రాధిక పిడుగురాళ్ళ శ్రీ వాసవి సీడ్స్ ప్రొపరేటర్ విశ్వనాథం. ఎక్కడ చూసుకున్నా అంతే వేసుకోవచ్చు. అలా వేసినందుకు ఇబ్బంది ఉండదు. అతివృష్టి అనావృష్టికి ఇబ్బంది లేదు. ఈ వైరస్ నెల్లికి కూడా తట్టుకోవచ్చు. ఇవాళ తేదీ వచ్చేసి 27/1/2025. ఇప్పుడు కూడా శిబిరాకు కూడా మెత్తంగా ఉంది. ఒక చెట్టు మనం షేర్ మొత్తం చేసే ఇదే పొజిషన్. నువ్వు ఎక్కడ చూసుకున్నా కానీ ఇది ఇదే పొజిషన్ ఉంటుంది. ఇదంతా సెకండ్ సెట్టింగ్, ఇది ఫస్ట్ సెట్టింగ్. ఇది తాలు శాతం తక్కువ. ఈ టైంలో కూడా పోత చెట్టుకి చెట్టు పోత కాపు మీద ఉన్నా కానీ పోత పడుతుంది. ఏం జాగ్రత్త కవిరితిన పలక పోతుంది. పాయలు కూడా గట్టిగా అల్లా అప్పటికే పలపల అంటుంది. నాకే మనం చదువు రాకుండా మరి కొద్ది కోసం చూసుకుంటే నేను పాలు ఇప్పుడు అసలు తిరగలేదు. హల్లా అంటే చేయి తాగలేదు. మరి ఇంకా అటుంది కొమ్మ, అటు పోత కాక కొమ్మ, ఒక కొమ్మ. నా పేరు పోసారి వెంకటరామకృష్ణ రామకృష్ణ, పాపాయపాలెం, నల్లకొండ మండలం. న్యూ రాధిక మ్యూజియం సీడ్స్ వారి న్యూ రాధిక, పిడుగురాళ్ళ వాసవి సీడ్స్. రైతులందరూ చూస్తున్నాం. బాటమ్మడి చేను చూసుకున్నారు. వచ్చే రైతులు అందరూ చూస్తున్నారు చేను. 27/1/2025. రైతులు చెప్తారా? చెబుతున్నాం, అందరూ చెబుతున్నాం. అడిగిన వాళ్ళందరికీ విత్తనం వేసుకోదగ్గది. పర్లా వేసుకున్నందుకు సాటిస్ఫాక్షన్ బాగానే ఉంటుంది. రైతులందరూ వేసుకోవచ్చు. తాళు శాతం తక్కువ, డిఫరెంట్ గా ఉంది. అట్లా బాగానే ఉంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డా కానీ దెబ్బతిన్న చేను ఒక్క పిల్లు తట్టుకుంది. వేసుకోదగ్గ విత్తనం. కాయ సైజు కూడా బాగుంది. కాయ సైజు కానీ రంగు కానీ ఇది కాయ సైజు బాగా కూడా తట్టుకోగలరు. చీడపడలు అన్నింటికి తట్టుకొని సమర్థవంతంగా ఉంది. కాయ సైజు అయినా కానీ రంగు అయినా కానీ
చివరికాయ కూడా బాగుంది. ఆ పసకాయ కూడా పొడుగు సైజు, చిట్టుకాయలు కాకుండా సైజు బాగుంది. సుమారు ఎట్లా ఉంటే సుమారు నాకు అంత ఐడియా లేదు. కాపు చెక్కనే. కాటకు వస్తుందా? కాటా కంటే మనం కోయలేదు గంగా. మీకు కనిపిస్తుందా? ఈ సంవత్సరం ఏటం కాటా అంటే ఇంకా మనం కోస్తే ఒక కోత అర్థమైంది ఎట్టుంది. చూడంగా అనిపిస్తుంది, వస్తాను ఇస్తారా అనిపిస్తుందా? ఒకైతే బాగానే ఉంది. కాయ కూడా సైజు కానీ పొడుగు కానీ రంగు కానీ మార్కెట్లో రంగు కానీ బాగానే ఉంది. ఓకే, కోడితో అమ్మాడు కదా అన్నాడు. నిలబడ్డాను నిన్న 26/1/2025 రోజు మార్కెట్ జరిగింది. ఊర్లో 14,000 కొన్నారు. 14,000 టాప్ రేటు. 14,000 టాప్ ప్రస్తుతానికి ఊళ్ళో టాప్ ఇదే విత్తనం.